తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు తెలంగాణలో ముఖ్యమైన వార్త నిన్న అటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల బిల్డింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులు ఉపాధ్యాయుల సంఘాలతో భేటీ అయ్యారు. త్వరలోనే వాళ్లకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తానన్నారు. పీఆర్సీలో న్యాయం చేస్తామన్నారు. సిపిఎస్ రద్దు హామీని కూడా పరిశీలిస్తాం. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఆయన ఉద్యోగులకు రకరకాల హామీలు ఇచ్చారు. నిన్న సాయంత్రం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో సహా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డితో పాటు ఐఎన్టీయూసీ నేత సంజీవ్ రెడ్డి, కోదండరామ్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కొంతవరకు అన్యాయం జరిగిందంటూ ఉద్యోగులందరూ కూడా చెప్తున్నారు. పీఆర్సీని అమలు చేయడంలో జాప్యం జరుగుతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. మరో ముఖ్యమైన వార్త, మరికొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అటు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఈ రాజీనామా పైన రకరకాలుగా చర్చ జరుగుతుంది అటు రాజకీయ వర్గాల్లో. ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. నోటిఫికేషన్ మరో 2-3 రోజుల్లో వెల్లడవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో అరుణ్ గోయల్ రాజీనామా అనేది అటు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? అటు మోడీతో పొసగక రాజీనామా చేశారా, లేకుంటే ఎన్నికల కమిషన్లో ఉన్న విభేదాల కారణంగానే ఆయన ఈ తరుణంలో రాజీనామా చేశారా అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకు రాజీనామా చేశారనే దానిపైన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ విపక్షాలు మాత్రం అటు మోడీతో పొసగకనే అరుణ్ గోయల్ రాజీనామా చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాకు కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల కారణమా, లేకుంటే మోడీ సర్కారుతో అభిప్రాయ భేదాలు తలెత్తాయా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. గతంలో హైకోర్టు జడ్జి జస్టిస్ గంగోపాధ్యాయుల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన రాజీనామా చేశారా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కమిషనర్ రాజీనామాతో స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమంటూ ప్రశ్నిస్తున్నాయి. నిజంగానే ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉండగానే ఈయన రాజీనామాకు దారితీసిన కారణాలు ఏంటి అనే దానిపైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. అటు మోడీ సర్కార్తో పొసగక ఆయనకు రాజీనామా చేశారా, లేకుంటే ఆయన ఎన్నికల్లో స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకొని రాజీనామా చేశారా, లేకుంటే ఆ ఎన్నికల సంఘంలో ఇతర అధికారులతో ఉన్న విభేదాల కారణంగా రాజీనామా చేశారా అనే చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సమాధానం చెప్పాల్సింది అరుణ్ గోయల్ మాత్రమే. దీనిపైన అటు అధికార పార్టీలు కూడా ఎక్కడా కూడా స్పందించలేదు. అరుణ్ గోయలే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, తన రాజీనామాకు దారితీసిన కారణాలు ఏంటనే చెప్తే కానీ తెలియదు. కానీ అటు ప్రతిపక్షాలు మాత్రం అటు మోడీ సర్కార్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మోడీ సర్కార్తో పొసగకనే ఈ రాజీనామా చేశారంటూ విమర్శలు చేస్తున్నాయి. ఏం జరిగిందనేది కూడా చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త, సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్ అంటే వార్త ఇచ్చారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేస్తామంటూ ఇటీవలనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఎత్తిపోతల డిజైన్లో కొంత మార్పులు చేర్పులు చేశారు. అక్కడ సొరంగాల స్థానంలో ప్రెషర్ ఏర్పాటు చేసేలాగా, ప్రెషర్ మెయిన్లు ఏర్పాటు చేసేలాగా డిజైన్లో మార్పులు చేశారు. వేగంగా పనులు పూర్తి చేయడానికి నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తుంది. నిర్మాణ వ్యయం 500 కోట్ల వరకు పెరుగుతుంది ఈ డిజైన్ల మార్పుతో అనే వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. ఎత్తిపోతల్లో కీలకమైన జలాశయం జయమ్మ చెరువు అంటూ కూడా ఫోటోను కూడా ప్రచురించారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రాజెక్ట్ డిజైన్లో కొన్ని మార్పులు చేస్తున్నారు. జలాశయాల మధ్య నిర్మించాల్సిన టనెల్స్ స్థానంలో అటు ప్రెషర్ మెయిన్ ప్రత్యేకమైన పైపుల వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో 10 మండలాలలో 1,00,000 ఎకరాలకు ఈ తాగునీరు అందే అవకాశం ఉందంటూ ఆ వార్త ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, అటు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుంది. గత పాలకుల హయాంలో ఈ అధికారులు ఏ రకంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే దానికి
ఇదొక నిలువెత్తు నిదర్శనం. ప్రతిపక్షాలను అణచివేయడానికి, ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడానికి వాళ్ళందరిపైన కూడా నిఘా పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు. దానికి సంబంధించి డిఎస్పీ ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు, దుగ్గ్యాల ప్రవీణ్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడగానే మొత్తం సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చినాయి. అదనపు ఎస్ఐబి ఎస్పీగా ఉన్న రమేష్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద 120B ఇతర సెక్షన్లన్నీ కూడా ఆయన పైన పెట్టారు. ఈయనకు వచ్చిన ప్రమోషన్ పైన కూడా అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఈయన వెనకాల ఉన్నది ఎవరు? 2 గదుల్లో మొత్తం 17 కంప్యూటర్లను పెట్టుకొని ఆయన సపరేట్గా ఒక ల్యాండ్లైన్ తీసుకొని, ఇంటర్నెట్ ల్యాండ్లైన్ తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ ఇతర పార్టీలపైన ముఖ్య నాయకులు అందరు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం చేశారంటూ వీళ్ళపైన ఆరోపణలు వస్తున్నాయి. ఈయన వెనకాలన్న ముఖ్య అధికారి ఎవరు అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ప్రవీణ్ రావును అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందం అటు కరీంనగర్ వెళ్ళింది. ఆయన అక్కడి నుంచి అదుపులోకి తీసుకొచ్చి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ఇక బీఆర్ఎస్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్తో కలిసి నడిచిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆయన నిన్న బీజేపీలో చేరారు. శానంపూడి సైద్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఆయన ఇటీవలనే ఓటమి చెందారు. ఆయన సైతం అటు పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆదివారం వీళ్ళందరూ కూడా సైద్ రెడ్డి, గోడం నగేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్తో పాటు ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన నేత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జలగం వెంకట్రావు ఆయన కూడా అటు బీజేపీ పార్టీలో చేరారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పాలి. అయితే కేసీఆర్ మాత్రం పోయే వాళ్ళ గురించి ఏం పట్టించుకోవద్దంటూ ఆయన చెప్తూ ఉన్నారు. త్వరలోనే ఎన్నికలో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతున్నామంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎండిపోయినాయి పొలాలన్నీ కూడా అనే వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. జలగోస అంటూ ఎండిన పొలాలలో గొర్రెలు మేస్తున్నాయి. మరోపక్క పొలాలు ఎండిపోకుండా ట్యాంకర్లతో తీసుకొచ్చి నీళ్లు పడుతున్న ఫోటోను ప్రచురించారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాయనోనిపల్లి గ్రామంలో అటు సాగునీరు అందక ఎండిన వరి పొలంలో మేస్తున్న గొర్రెలు, అదే మండలంలో యారోనిపల్లి గ్రామంలో వరి పొలాన్ని కాపాడుకునేందుకు ట్యాంకర్లో నీళ్లు పోస్తున్నారనే వార్తనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీళ్లు వెళ్ళిపోయాయి. భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి. యాసంగి సాగుకు నీటి కొరత ఏర్పడుతుంది. 1-3 బోర్లు తవ్వినా కానీ అటు ఫలితం ఉండడం లేదు. రాష్ట్రంలో జలాశయాలన్నింటిలో కూడా నిల్వలు అడుగంటిపోయాయి. ఇప్పుడు వేసవి మొదలైన మొదటి నెలలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే 2 నెలల్లో ఎలాంటి దుర్భర పరిస్థితి ఉంటుందో చూడాలంటూ వార్తను రాశారు. అటు జలాశయాల్లో నిరుటి కంటే అంటే గత ఏడాది కంటే 155 టీఎంసీలు తక్కువ ఉన్నాయి. డెడ్ స్టోరేజ్కి చెరువులో నాగార్జున సాగర్ నీటి పట్టం ఎంఆర్పి జూరాల కింద పంట విరామం ప్రకటించారు. ఎస్ఆర్ఎస్పిలో 25 టీఎంసీలే ఉన్నాయి. ఆన్ ఆఫ్ పద్ధతిలో నీళ్లు విడుదల చేస్తున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. రానున్న రోజుల్లో అటు సాగునీరుకి తాగునీరుకి తీవ్ర దుర్భర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు చెప్తూ వస్తున్నారు. దీనికి దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా, అనాలోచిత చర్యల కారణంగా ప్రస్తుతం ఈ దుర్భర పరిస్థితి ఏర్పడింది. వర్షాభావం కారణంగా కూడా ఈ పరిస్థితి ఏర్పడిందంటూ విమర్శిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ రకంగా పంట పొలాలని ఆదుకోవాలి, దానికి సాగునీరు ఎలా అందించాలి, అలానే సిటీకి కూడా తాగునీటి కష్టాలు తీవ్రం కానున్న నేపథ్యంలో తాగునీటి కష్టాలను ఏ రకంగా అడ్డుకోవాలి, అరికట్టాలి అనే దానిపైన ఇప్పటికే అధికారులు చర్చలు జరుపుతున్నారు. వీలైనంత త్వరగా వీటికి పరిష్కారం కనుక్కునే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కానీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టినా అక్కడ భూగర్భ జలాశయాలు అడుగంటిపోయాయి. అక్కడ జలాశయాలలో నీరే లేకపోతే అధికారులు ఏం చేస్తారు? ప్రతి చుక్క విలువైనదే, నీటిని జాగ్రత్తగా వాడుకోండి అంటూ ఇప్పటి నుంచే ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి చుక్క కూడా రాబోయే వేసవకాలంలో ఇటు సిటీలో కూడా తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా నీటిని వృధా చేయొద్దు, జాగ్రత్తగా వాడుకోండి.
వాడుకోవాలని అటు బిగ్ టీవీ సూచిస్తూ ఉంది. మరోపక్క వన్యప్రాణులు కూడా దాహం అంటూ అలమటించిపోతున్నాయి. కొత్తగా సాసర్ పిట్ల నిర్మాణాలు లేవు, ఉన్న వాటికి మరమ్మతులు లేవు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బంద్ అయిపోయింది. సోలార్ బోర్ల పునరుద్ధరణ గాలికి వదిలేశారు. నీటి కోసం గ్రామాల వైపు వెళ్ళి ఆ మూగజీవాలన్నీ కూడా అటు మృత్యువాత పడుతున్నాయనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, నిన్న అటు జహీరాబాద్ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలందరూ కూడా నిన్న నందినగర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో భేటీ అయ్యారు. అటు పార్టీ మార్పులపైన, పార్టీలో మారుతున్న వ్యక్తుల గురించి చర్చ జరిగింది. దీనిపైన నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆ పార్టీ మారుతున్న నేతల గురించి ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదంటూ అటు కేసీఆర్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటూ వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ను ఆయన ప్రకటించనున్నారు. ఈరోజు రేపో అధికారికంగా దానిపైన ఒక ప్రకటన చేయనున్నారు. ఇక కారులోంచి కమలానికి అంటూ మరో వార్తను కూడా వేశారు. ఢిల్లీలోని తరుణ్ చుగ్ సమక్షంలో అటు బీజేపీలోకి సీతారాం నాయక్, మాజీ ఎంపీ నగేష్, అట్లనే మాజీ మంత్రి జలగం వెంకట్రావు, మాజీ శాసనసభ్యుడు శానంపూడి సైద్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న పార్టీ మారారు. ఎన్నికల ముందు ఈ రకంగా పార్టీ మారడంతో కొంత అటు బీఆర్ఎస్కు పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఇక బెంగళూరు రామేశ్వరం పేలుళ్ల కేసులో అటు హైదరాబాద్ తెలంగాణకు లింక్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగిత్యాలకు సంబంధించిన సలీం పిఎఫ్ఐ కార్యదర్శి ఇటీవలనే ఆయన్ను కడప జిల్లా మైదుకూరులో అరెస్ట్ చేశారు. చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. పిఎఫ్ఐ కేసులో మోస్ట్ వాంటెడ్గా సలీం ఉన్నాడు. ఆయన అప్పటి నుంచి కూడా ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడో అజ్ఞాతంలో ఉంటున్నాడు. మైదుకూరులో ఉంటున్న వ్యక్తిని అటు ఎన్ఐఏ అధికారులు ఇటీవలనే అదుపులోకి తీసుకున్నారు. ఆయన అదుపులోకి తీసుకున్న రెండో రోజో మూడో రోజో అటు రామేశ్వరం కేఫ్లో పేలుడు సంభవించింది. ఆ పేలుడుకు ఆ సలీంకి లింకు ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఖచ్చితంగా ఒకవేళ పిఎఫ్ఐకి కనుక లింకు ఉండి ఉంటే ఇంకా ఎక్కడెక్కడ ఎటువంటి ఉగ్ర దాడులకు కుట్రలు పన్నారు, పూర్తి సమాచారాన్ని, పూర్తి వివరాలను అటు ఎన్ఐఏ సేకరిస్తుంది. ఆయనను విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి అటు ఉద్యోగులకు సంబంధించిన వార్తను ప్రచురించింది. నిన్న ఉద్యోగులకు 7వ గ్యారంటీ అంటూ నిన్న రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ, సమస్యలు చెప్పుకునే ఛాన్స్ ఇచ్చారు. సమస్యలను పరిష్కరిస్తాం, డిఏపిఆర్సీ పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం, ప్రభుత్వ పాఠశాలలో కింది స్థాయిని నియమిస్తామంటూ చెప్పారు. సిపిఎస్ ఓపీఎస్ మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం, కోదండరాం మండలికి తెలంగాణ బాపు జయశంకర్ సార్ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2 గంటల పాటు అటు ఉద్యోగులు రకరకాల సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్తూ వచ్చారు. అవన్నీ కూడా సావధానంగా విన్నారు, సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వీటిలన్నిటిపైన అటు మంత్రివర్గంలో చర్చించిన తర్వాత మీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. దాంతో ఉద్యోగ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మరో ముఖ్యమైన విషయం, ఈరోజు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాతో పాటు అటు భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. రాముల వారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పేదింటి పండుగ అంటూ శీర్షికతో ఆ వార్తనిచ్చారు. నేడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ భద్రాచలంలో రాముల వారి దర్శనం అనంతరం శ్రీకారం, మార్గదర్శకాలు ఇప్పటికే ఖరారైన నిర్మాణాలకు 3 నమూనాలు, మహిళ పేరుతో మంజూరు, ప్రత్యేక పోర్టల్తో పర్యవేక్షణ, లబ్ధిదారు ఇష్ట ప్రకారమే నిర్మాణం జరుగుతుంది. వంటగది, టాయిలెట్ ఖచ్చితంగా ఆ నిర్మాణంలో ఉండాల్సిందే. ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక ఇంటిపై అభయహస్తం లోగో 3 రంగులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, బడుల్లో మార్పు రావాల్సిందే, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి, అనుభవజ్ఞులైన టీచర్లతో డిజిటల్ పాఠాలు చెప్పించాలి, సర్కారీ బడులు కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అటు విద్యాశాఖతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పాఠశాల ఖచ్చితంగా ఉండాల్సిందే, ఆ పాఠశాలలో మౌలిక వసతులన్నీ కూడా మంచిగా ఉండాల్సిందే, అక్కడ ఉన్న పిల్లలకందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాల్సిందేనంటూ ఆయన మొదటి సమీక్షా సమావేశంలో చెప్పారు. ఆ దిశగా మరిన్ని అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో
మౌలిక వసతుల కల్పనతో పాటు అనుభవజ్ఞులైన టీచర్లతో డిజిటల్ పాఠాలు చెప్పించడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. తద్వారా పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశగా మరో అడుగు ముందుకు పడబోతుంది. మరో ముఖ్యమైన పత్రిక సాక్షి గనక చూసినట్లయితే ధరణి పరిష్కారం పేపర్ పైనే అంటూ ఇచ్చారు. ఇప్పటికే ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయి, ధరణిలో అనేక లోపాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రజలు దాదాపుగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వాటినన్నింటినీ పరిష్కరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, ప్రత్యేకంగా అధికారులను నియమించారు. క్షేత్రస్థాయిలో గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్య ఏంటి, ధరణిలో ఏం తప్పు ఉంది తదితర వివరాలన్నీ కూడా సేకరించి అక్కడికక్కడే పరిష్కారం చేయమంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే 76,000కు పైగా దరఖాస్తుల్ని పరిష్కరించామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆన్లైన్లో అప్డేట్ కాలేదు ఆ వివరాలు. అధికృత లాగిన్లు ఇవ్వని పోర్టల్ నిర్వహణ కంపెనీ ప్రస్తుతం కలెక్టర్ల చేతిలో మాత్రమే అప్డేట్ చేసే అవకాశం, అక్కడి నుంచే అన్ని దరఖాస్తులు పరిష్కార వివరాలు నమోదు చేయలేని పరిస్థితి ఉంది. ఇంకా పరిష్కరించాల్సిన పెండింగ్ దరఖాస్తులు భారీగానే ఉన్నాయంటూ చెప్పారు. ఈ నెల 1 నుంచి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం నెరవేరలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ముఖ్యాధికారి అభ్యంతరం చెప్పినా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సర్కార్ అంటూ వార్తనిచ్చింది. వాస్తవానికి అటు ధరణి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్నికల ముందు కూడా చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది, ధరణితో కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందే, అధికార పార్టీలో ఉన్న కుటుంబాలు, అధికారాన్ని పంచుకున్న వ్యక్తులు మాత్రమే లాభం పొందారు. మిగతా పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే దాన్ని పరిష్కరిస్తామంటూ చెప్తుంది. దానికోసమే ప్రత్యేకంగా ఈ స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిశీలించి వాటిని అక్కడికక్కడికే సమస్యకు పరిష్కారం అయ్యేలా చూడాలంటూ చెప్పింది. అందుకే గ్రామస్థాయిలో అధికారులందరూ కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పటికే 76,000కు పైగా దరఖాస్తులు పరిష్కరించామంటూ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆన్లైన్లో ఇంకా అప్లోడ్ చేయడానికి కొంత గడువు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది, అధికారులకు టార్గెట్ విధించింది. ఖచ్చితంగా ప్రతి సమస్య పరిష్కారం కావాల్సిందే అని అంటూ వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నారు. కాబట్టి కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఆన్లైన్లో వాటిలన్నింటినీ కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరో ముఖ్యమైన పత్రిక V6 కనుక చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిన్న అటు ప్రెస్ క్లబ్లో కోదండరాం అధ్యక్షతన ఒక చర్చా కార్యక్రమం జరిగింది. అక్కడ అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏదైతే అందరూ వక్తలందరూ కూడా వచ్చి మాట్లాడారు. అక్కడ కుంగిపోయింది 3 పిల్లర్లు కాదు, 3 వ్యవస్థలు కుంగిపోయినాయి. ఆర్థిక వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థలు ధ్వంసమైనాయి అంటూ కోదండరాం వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అప్పటి సీఎం ఇరిగేషన్ మంత్రి అధికారుల్ని అరెస్ట్ చేయాలంటూ మాజీ IAS అధికారి ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. కాళేశ్వరం శనేశ్వరమా వరమా అంటూ అటు కోనంనేని సాంబశివరావు మాట్లాడారు. మేడిగడ్డకు పౌర సమాజాన్ని తీసుకుపోవాలంటూ పాశం మాజీ సీనియర్ జర్నలిస్ట్ ఆయన అన్నారు. కాళేశ్వరంను అట్లనే వదిలేయాలంటూ కన్నెగంటి రవి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ అబద్ధాలు కాగ్ వాస్తవాలు పేరుతో TJS నిన్న ఒక చర్చా కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్లో నిర్వహించింది. ఈ చర్చా కార్యక్రమంలో అనేక మంది ప్రజా సంఘాల నేతలతో పాటు ఇంజనీరింగ్ విభాగ నిపుణులందరూ కూడా పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో బాగుపడింది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబమే, అది వాళ్ళ కుటుంబానికి ATMలా మారింది. అక్కడ ఏమన్నా మాట్లాడితే 3 పిల్లర్లు కుంగిని అంటున్నారు. అక్కడ కుంగిని 3 పిల్లర్లు కాదు, 3 వ్యవస్థల్ని మొత్తం ధ్వంసం చేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాళ్ళందరూ కూడా దానిపైన నిన్న చర్చ కొనసాగించారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు పైన కేసీఆరే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ కేసీఆర్ను అరెస్టు చేయాలి. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిని కూడా అరెస్టు చేయాలంటూ మాజీ IAS అధికారి ఆకునూరు మురళి డిమాండ్ చేశారు. త్వరలోనే నిన్న అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అటు ఉద్యోగ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దానికి సంబంధించిన వార్తను మరో ముఖ్యమైన వార్తగా వేశారు. PRC CPSతో సహా 317 జీవో సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ గురించి ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఎంప్లాయీస్ అందరూ కూడా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. ఇప్పటికే 6 గ్యారెంటీలు ఇచ్చాం, 7వ గ్యారెంటీ మీకు మేము ఇస్తున్న స్వేచ్ఛనేనంటూ చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎవరు కూడా నేరుగా ఫోన్లలో మాట్లాడుకోలేని పరిస్థితి, వాట్సాప్ కాల్స్ మాత్రమే చేసుకునేవాళ్ళు. అంతటి నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితి ఉందంటూ స్వయంగా ఉద్యోగులే చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉద్యోగులందరికీ కూడా పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాం. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించండి. మీకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పారు. మీకు ఇచ్చే 7వ హామీనే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను పూర్తి స్థాయిలో మీకు ఇస్తున్న, దుర్వినియోగం చేసుకోకుండా ఆ స్వేచ్ఛని వాడుకోండి. మీరుకున్న ఇబ్బందులన్నింటినీ తెలియజెప్పండి. వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామంటూ చెప్పారు. కేసీఆర్ ఆత్మాహుతి చేసుకుంటానన్న కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తాం, ఖచ్చితంగా కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తామంటూ కూడా ప్రకటించారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగుల సమస్యలు వినే దిక్కు లేదు. కానీ ఇప్పుడు తాను అన్నీ వింటాను, తాను విని మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానంటూ అటు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించినట్లు చెప్పుకున్నా అది అసంబద్ధం. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ తెలంగాణ కోసం కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఆ రక్తాన్ని చిందించారు. శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు మాంసపు ముద్దలయ్యారు. తెలంగాణ బాపు అని తనకు తానే కేసీఆర్ చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకోవడానికి కనీస పోలికుండాలి. తెలంగాణ బాపు అంటే జయశంకర్ సార్ అంటూ ఆయన ఉద్వేగంగా నిన్న ఆ ఉద్యోగుల సభలో ప్రసంగించారు. మీ అందరి పోరాటం, మీ అందరి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన తన ఒక్కడి గొప్పేనన్నట్టుగా గత పాలకులు వ్యవహరించారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. త్వరలోనే మీ అందరికీ కూడా మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పైన నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవలనే సస్పెన్షన్ చేశారు. ఆయన ప్రణీత్ రావు ఈరోజు ఆయనను అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తీసుకురానున్నారు. తీసుకొచ్చిన తర్వాత ప్రణీత్ రావుకు ఆ గదులు కేటాయించింది ఎవరు, 17 కంప్యూటర్లు దేనికి ఇచ్చారు, ఎవరెవరి పైన ట్యాపింగ్ చేశారు, ఏమేమి వివరాలు సేకరించారు, అసలు ట్యాపింగ్కి ఎవరు అనుమతి తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా తీసుకొని ఉన్నారు. ఈయనకు సహకరించిన గత ప్రభుత్వంలో ఈయనకు సహకరించిన ఉన్నతాధికారులు ఎవరు, ఆ ఉన్నతాధికారితో చెప్పి ఈ పనులు చేయించిన అధికారులు ఎవరు, ఆ నేతలు ఎవరు, పూర్తి స్థాయిలో వాటి వివరాలన్నీ కూడా వెల్లడయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఇక నిన్న అటు సీతక్క కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కవిత సీఎం కుర్చీపైన ఆశపడింది, కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందాం అనుకుందంటూ అటు మంత్రి సీతక్క వ్యాఖ్యానించింది. మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారంటూ కామెంట్. యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామంటూ అటు వరంగల్లో నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీతక్క, మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు అక్కడ వాళ్ళు శంకుస్థాపనలు చేశారు, ప్రారంభించారు. అక్కడ సీతక్క చేసిన సంచలన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. ఇక అటు మరో ముఖ్యమైన వార్త, ఉక్కపోతలో ఉక్కిరి బిక్కిరి అంటూ మరో వార్తనిచ్చింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎండలన్నీ కూడా మండిపోతూ ఉన్నాయి. ఈసారి చాలా ఎక్కువ మోతాదులో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్పితే బయటికి రావద్దంటూ అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి, రికార్డ్ అవుతున్న టెంపరేచర్ కన్నా ఎక్కువ వేడి ఉంటుంది. గాలిలో తేమ, పొల్యూషన్తో రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న ఫీల్ లైక్ టెంపరేచర్లు, కార్బన్ డైఆక్సైడ్ను ట్రాప్ చేస్తున్న తేమ పలు జిల్లాల్లో 90 నుంచి 100% వరకు హ్యూమిడిటీ ఉంటుంది. చెమట, ఉక్కపోతతో ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారనే వార్తనిచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకోండి, డీహైడ్రేట్ కాకుండా నీరు తాగుతూ ఉండండి. ఎండ ఎక్కువగా ఉన్న సమయాలలో బయట తిరగవద్దు. పెద్దవాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సన్ స్క్రీన్, లోషన్లు రాసుకోండి. అట్లనే ఎక్కువ నీరు తాగండి. డీహైడ్రేట్ కాకుండా ఉండాలి. సన్ స్ట్రోక్ తగలకుండా ఉండాలి అంటే, డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఎక్కువ నీరు తీసుకోవాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు పాటించండి. ఇక మరో ముఖ్యమైన వార్త, అటు నిన్న కేటీఆర్ ఆయన సవాల్ విసిరారు రేవంత్ రెడ్డికి. ఎన్నికల కోడ్ వచ్చేలోపే ధైర్యం ఉంటే పంట బోనస్పై జీవో ఇవ్వు అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఎండిపోయిన పంటలకు ఎకరా 10,000 ఇవ్వాలంటూ
ఆయన చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నుంచే జైత్రయాత్ర మొదలు పెడతాం, త్వరలోనే తాము విజయం సాధించబోతున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడం లేదు, ఉత్త మాటలు చెప్పి తప్పించుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ వచ్చేలోపే అటు పంట బోనస్ పైన జీవో ఇవ్వు, అట్లనే ఎకరాకు ఎండిపోయిన పంటలకు ఎకరాకు 10,000 ఇవ్వాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇస్తుంది. ఇక దిశ విషయానికి వస్తే ఫ్యామిలీ పంచాయతీ అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఇప్పటికే అటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. అటు ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, ఆమె కూడా దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ తనకి కావాలి అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆయన అడుగుతూ ఉన్నారు. ఇక భువనగిరి నియోజకవర్గంలో తన వాళ్ళకి టికెట్ కావాలంటూ అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. అట్లనే తన కుమారుడికి ఎంపీ టికెట్ కావాలంటూ గడ్డం వివేక్ వెంకటస్వామి గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అటు హైకమాండ్కు తలనొప్పిగా మారిందనే వార్తనిచ్చారు. వాస్తవానికి ఇప్పటికే మొదటి జాబితా ప్రకటించారు 4 సీట్లకు. ఈరోజు మరో జాబితాను, రెండవ జాబితా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. తెలంగాణలో అభ్యర్థులపైన ప్రకటన రానుంది. ఇప్పటికే 10 సీట్లలో ఏకాభిప్రాయం కుదిరింది. మరో 7 సీట్లపైన ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. దానిపైన కూడా ఇప్పటికే పార్టీ అంతర్గతంగా చర్చిస్తుంది. పార్టీ నాయకులందరూ కూడా చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి త్వరలోనే మిగతా అన్ని సీట్లకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. అయితే ఈ ఎక్కువ పోటీ ఉండడంతో పాటు ఇటు నేతలు కుటుంబ సభ్యులకి టికెట్ ఖచ్చితంగా కావాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు. తద్వారా హైకమాండ్కు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. హైకమాండ్ ఎటు తేల్చుకోలేకపోతుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్తో పొత్తుకు మాయావతి ఓకే చెప్పింది అంటూ బీఆర్ఎస్ స్టేట్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇటీవలనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ శ్రేణులన్నీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకు ప్రతిఫలంగా తనకు నాగర్ కర్నూలు సీట్ కేటాయించాలి అంటూ ఆయన కోరారు. పొత్తులో భాగంగా తనకు అక్కడ సీట్ కేటాయించాలంటూ కోరారు. కానీ ఆ మరుసటి రోజే మాయావతి ఆమె సోషల్ మీడియా వేదికగా తాము ఎక్కడా కూడా పొత్తు పెట్టుకోదలుచుకోలేదు, ఏ పార్టీతోనూ ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ఆమె ప్రకటించింది. దాంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే దానికి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్తో పొత్తుకు మాయావతి ఓకే చెప్పిందంటూ ఆయన ఆదివారం రోజు ట్విట్టర్ వేదికగా తెలిపారు. త్వరలోనే కేసీఆర్ సమక్షంలో జరిగే రాజకీయ చర్చలకు హాజరు కానున్నాం. మరోసారి జరిగే ఆ చర్చలో పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందంటూ వార్తనిచ్చారు. ఇక జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేశారు. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం. లోక్సభ ఎన్నికల సమయంలో కవిత తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. భారత జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లుగా జాగృతి కార్యాలయం ప్రకటించింది. వెంటనే అమల్లోకి వస్తుందంటూ ఆ ప్రకటన స్పష్టం చేసింది. ఎందుకు ఆమె రద్దు చేసింది, పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆమె ఎందుకు రద్దు చేసింది అనే దానిపైన పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. రద్దు చేయాల్సిన కారణాలేంటి, రద్దు చేయడానికి దారితీసిన కారణాలేంటి అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజుల్లో ప్రణీత్ రావు అరెస్ట్ అనే వార్తనిచ్చారు. ఇప్పటికే దానిపైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపైన దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రతిపక్ష నాయకుల అనేక మంది ఫోన్లన్నీ కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేశారు. ఇక్కడ ఫలితాలు వెల్లడై కాంగ్రెస్ పార్టీ మెజారిటీ రాగానే దాదాపుగా 46 హార్డ్ డిస్క్లని ధ్వంసం చేయడంతో పాటు 1600 పేజీలు అక్కడే కార్యాలయంలోనే తగలబెట్టారు. ఎలక్ట్రీషియన్ సాయంతో అన్ని సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఆఫ్ చేయించారు. వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటికే అధికారులు సేకరించారు. ఆయన వెనకాల ఒక ఐపీఎస్ అధికారి ఉన్నాడు. ఒకటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరినీ కూడా ఆ పనికి నియమించుకున్నారు. 2 గదులను తీసుకొని ఆ ఒక్క కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే, ఆఫీస్ బాయ్ నుంచి అధికారి వరకు అందరూ వాళ్ళే ఉండి రకరకాల కుట్రలు చేశారు.
ప్రగతి భవన్ గతంలో ఇప్పుడు ప్రజాభవన్ అప్పుడు ప్రగతి భవన్ పక్కనే ఉన్న ఎస్ఐబి కార్యాలయం నుంచి అందరిపైన నిఘా పెట్టారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రతిపక్ష నేతలపైన ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఆ వివరాలన్నింటినీ కూడా ఎవరికి చెప్పారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుకు చెప్పారా, ప్రభాకర్ రావు ఎవరు చెప్తే ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారనేది పెద్ద చర్చ కొనసాగుతుంది. వీళ్ళన్నీ కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల వైపే చూపిస్తున్నాయి. ఆయన ఆదేశాలతోనే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారంటూ ఆయన్నే అరెస్ట్ చేయాలి, ఆయన పైన కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రణీత్ రావు పైన అయితే కేసు నమోదు చేశారు. మరికొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారంటూ పేర్కొన్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వాళ్ళ ముసుగు తొలగించడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణీత్ రావును అదుపులో తీసుకొని విచారిస్తే ఎవరి ఆదేశాలతో ఈ పనికి పాల్పడ్డాడనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్.